రోజు దేవుని మాట 42వ కీర్తన 11వ వచనం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కోరహు కుమారులు రచించిన ధ్యాన కీర్తనలలో ఇది మొదటిది. 42 కీర్తన నుండి 49 కీర్తన వరకు రచించారు. కోరహు కుమారుల చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయం నుండి మనకు కనిపిస్తుంది. కోరహు యొక్క జీవిత విధానం సరైనదిగా మనకు కనబడదు. తనను తాను హెచ్చించుకుంటూ మోషే అహరోనులకు విరోధంగా కొందరిని పోగు చేసుకునే సంగతి యెహోవా వినెను అని సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనిస్తాం. కోరహు, దాతాను, అబీరాము, ఓను అనే సమాజ ప్రధానులైన మరో 250 మందిని ధూపార్తులను తీసుకుని యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు అహరోను, మోషేలు కూడా చెరొక ధూపార్తి తీసుకుని రాగా దేవుడు మోషేతో క్షణములో వారిని కాల్చివేయుదునని చెప్తారు. మోషే ఈ ఒక్కడు చేసిన పాపానికి సర్వ సమాజాన్ని కాల్చివేయదు అని సాగిలపడి వేడుకుంటాడు. అందుకు మోషేతో దేవుడు కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల దగ్గర నుండి ప్రజలను తొలగిపోమ్మని మోషేతో చెప్పమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన తరువాత, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపినని మీరు తెలుసుకున్నట్లు మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణం వీరికి సంభవింపదు అని మాటలు మోషే చెప్పుట చాలింపకముందే వారి క్రింద నేల నెరవిడిచి భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసినట్లు మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32-33 వచనాల్లో చదువుతాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో కోరహు కుమారులందరూ చనిపోలేదని చెప్పబడింది. వారు దేవుని మందిరమున ద్వారపాలకులయ్యుంటూ దేవుని సేవ చేయుచున్నందున ఆ కారణంతో వారు చనిపోలేదు. ఈ పరిస్థితుల మధ్య చనిపోకుండా బ్రతికి ఉన్న కోరహు కుమారులతో ప్రజలు 42వ కీర్తన 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అంటున్నారని, నా కన్నీళ్లే నాకు అన్నపానములయ్యాయని వీరు దుఃఖపడతారు. 42వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణము జీవము గల దేవుని కొరకు ఆశపడుతుంది, తృష్ణగొంటుంది. 42వ కీర్తన 4వ వచనంలో, అది కరిగిపోయే పరిస్థితి, కృంగిపోయే స్థితిలో ఉంది అని వేదన పడతారు. దేవుని మందిర పండుగలలో ప్రజలతో కలిసి సమూహంగా వెళ్ళిన సంగతి, సంతోషముతో స్తోత్రములు చెల్లించిన సంగతి మాకు జ్ఞాపకముంది అని వేదన పడతారు. యొర్దాను ప్రదేశము, హెర్మోను పర్వతము, మీసారు కొండ మీద నుండి, దేవా నా ప్రాణము నిన్ను జ్ఞాపకము చేసుకుంటుంది అని ప్రార్థిస్తారు. కుటుంబం అంతా దేవుని కోపాగ్నిలో భూ సమాధి అయిపోయిన పరిస్థితుల్లో పిల్లలు మాత్రమే భూమి మీద బ్రతుకుచున్న వారిని పరామర్శించేవారు శత్రువులుగా రోజంతా నీ దేవుడు ఏమాయనని అడుగుతూ ఉండగా, వారి దూషణ మాటలు ఎముకలను విరిచినట్లుగా ఉన్న పరిస్థితుల్లో రాత్రివేళ నిన్ను గూర్చిన కీర్తన, జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన మాత్రమే మాకు తోడుగా ఉన్నాయని కోరహు కుమారులు 42వ కీర్తన 8వ వచనంలో చెబుతారు. ఈ పరిస్థితులు, ప్రాణమా నీవు కృంగిపోవద్దు, నాలో నీవు తొందరపడవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షణకర్త, దేవుడు అని స్తుతించమని ప్రాణంతో చెబుతూ ఉంటారు. 42వ కీర్తన 5వ వచనంలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచు అని 1-2 సార్లు తమలో తాము ఓదార్చుకుంటూ ఉంటారు. కోరహు తిరుగుబాటు, అతని మీదికి దేవుని కోపాగ్ని, ఉగ్రత తీసుకుని వచ్చింది. ఒక మాట, యెహోవా తనను పిలిచిన తన సేవకులతో ఉంటారు. తన సేవకులతో ఆయన మాట్లాడుతారు. ఆయనే తన సేవకులను పరిశుద్ధపరుస్తారు, ఆయనే పోషిస్తారు. గనుక సేవకులకు విరోధంగా స్వంత కుటుంబమైన, స్వంత జనులైన విరోధంగా మాట్లాడితే ఆయన ఇష్టపడరు. మోషేకు విరోధంగా మిరియాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో మాట్లాడినప్పుడు
12వ అధ్యాయం 8వ వచనంలో అలా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదని దేవుడు మిరియామును గద్దిస్తారు. దాని పరిణామం ఆమె ఆరాధికురాలైన 7 దినములు కుష్ఠముతో పాళెము వెలుపలనే గడిపింది అని మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తాం. అయితే ఈ కోరహు పిల్లలు దేవుని ఆశ్రయించిన దేవుని సన్నిధిలోని పరిచర్యను భయముతో జరిగించినందున వీరు చనిపోక బ్రతికి ఉన్నారని మనం చదువుకున్నాం. దేవుని కృపను అర్థించి భూమిపై బ్రతుకుతున్నారని వీరిని గూర్చి కీర్తన 42వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం. ఇలాగూ బ్రతుకుచున్న వీరికి శత్రు బాధ, దూషణల మధ్య, ఎముకలు విరుగుచున్న మాటల మధ్య వీరు దేవుని యందు నిరీక్షణ ఉంచు ప్రాణమా అని ఎవరికి వారు ధైర్యపరుచుకుంటూ ఉంటారు. ఇదే పరిస్థితుల మధ్య జీవించుచున్న మనము కూడా అపవాది కృంగచేయు మాటలు మనపైకి దాడి చేస్తున్న సమయంలో దేవుని యందు నిరీక్షణ ఉంచు ప్రాణమా అని చెప్పి మనము కూడా ఆయన సహాయం కొరకు ఎదురు చూద్దామా? అట్టి కృప దేవుని ద్వారా మనము కోరుకొని పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆమెన్.